మా నాన్న వాళ్ళు ముగ్గురు అన్నదమ్ముళ్ళు. అందులో పెద్ద కుర్మయ్య, చిన్న కుర్మయ్య, ఉషాను. వాళ్ళ కుటుంబంలో వారికి పెద్ద కుర్మయ్యకు 4 కుమారులు, చిన్న కుర్మయ్యకు 3 కూతుర్లు, ఒక కుమారుడు ఉంటే ఒక కుమారుడు చనిపోయాడు. చిన్న ఉషాన్ అనే అతనికి ఎవరు లేరు, పిల్లలు లేకపోతే మా ఈయన చిన్న కొద్ది పెద్ద ఆయననే చాక్కొని ఆయన పెద్ద చేసి ఆయన్నే దగ్గరనే ఉన్నా కూడా ఒక కుటుంబంలాగా చాలా అన్యోన్యంగా ఉండేవారు. వీళ్ళందరూ ఎవరికి ఏమి జరిగినా అందరూ అప్యాయంగా పలకరించుకొని, నాకు ఇంత వయసు నాకు కూడా ఇప్పుడు 46-47 సంవత్సరాలు వచ్చినా కూడా నేను కూడా మా నాయనలను చూసినా కానీ ఏ రోజు ఒక్కరు కూడా కొట్లాడినోళ్ళు కాదు సార్. చాలా అన్యోన్యంగా వీళ్ళ అన్నోళ్ళు అంటే ఎంత గౌరవం ఉండేదంటే అంత గౌరవంగా, అంత ఏదొక్క మాట చెప్పినా కూడా చిన్నయ్య వాళ్ళకు ఒక్కరోజు కూడా ఎక్కడ కూడా వాళ్ళకు ఎదురు సమాధానం చెప్పలేడు. ఎందుకు అని ఏది చెప్పినా కూడా మా అన్నోళ్ళు ఉండరు, మా అన్నోళ్ళు చూసుకుంటారు. ఆయన తత్వంతో అట్లాగానే ఉండి తనకు 4 కూతుర్లు, నేను ఒక్కనే. ఆయన చాలా కష్టపడే తత్వం. అంటే వలస జీవి. వలస అంటే వేరే ఇతర మాకు పొలాలప్పుడు భూములు లేక ఉన్నాయి కానీ చెరువుకు నీళ్ళు వస్తేనే పంటలు పండేవి. అది కూడా వాస్తవికంగా చెప్పాలంటే మా కుటుంబంలో ఈ ఊర్లో అందరు కొద్ది మాకే భూములు కూడా మాకే ఎక్కువ ఉన్నాయి అక్కడ చెరువు వెనుక పంటలు పండాలంటే కూడా. కాకపోతే చేసేటోళ్ళు తక్కువగా ఉండడం వల్ల చిన్న ఆయన కాబట్టి వీళ్ళు మా నాయనళ్ళు ఏమైనా పెద్దగా పట్టించుకుంటారు. ఎందుకంటే ఏ ఇంట్లో అయినా తమ్ముడు ఒక్కడు అన్నోళ్ళు ఉంటే తమ్ముని ఏదైనా చేయాలని ఎదురు చెప్పి మాట్లాడేటోళ్ళు గారు. మా అన్నలు చూసుకుంటాను ఉద్దేశంతో అట్లనే వలస జీవిగా పోయి ఆయనకు 4 కూతుర్లు, నేను 4 కూతుర్ల పెళ్ళిళ్ళు చేసిండు. నేను ఒకటే 4 కూతుర్ల పెళ్ళిళ్ళు చేసిన తర్వాతనే చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేసిన తర్వాత నేను కూడా పెళ్లి చేసుకున్నా. ఎందుకంటే చాలామంది పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత తల్లిదండ్రులు చూడాలనే ఉద్దేశంతో నేను కూడా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేసిన తర్వాతనే నా పెళ్లి చేసుకున్నాను. కాబట్టి నేను నాకైతే ఊహ తెలిసినంత వరకు ఇప్పటికీ ఒక 20 సంవత్సరాలు అయితే 20 సంవత్సరాలు అవుతుంది నాయన వలస వెళ్ళకుండా. నేనైతే ఎప్పుడైతే బయట సమాజంలో తిరుగుతున్నానో ఆయన అప్పటి నుంచి ఇంటి దగ్గరనే ఉంటుండే. నాయన ఇంకోటి జానపద పాటలు అంటే కోలాటం అంటే చాలా ఇష్టం సార్. కోలాట పాటలు అంటే చాలా ఆయన రాత్రిపూట ఇప్పటికీ మొన్నటి కూడా ఆయన చనిపోతాడన్న ఒక 15 రోజులు 20 రోజుల కింద కూడా తెల్లాలు పాటలు పాడుతూనే ఉంటుండే.